గిరాకీ పాత సినిమాకు ఉంటదా చూసిందే ఎన్నిసార్లు చూస్తాం అని అంటుంటారు. అట్లే రాజకీయాలలో కూడా పార్టీలకు అధికారం ఉన్నప్పుడే పబ్లిక్ ల పతారా ఉంటది. ఒక్కసారి అధికారం పోయి పార్టీ పాత పడ్డదంటే ఇక మళ్ళా పబ్లిక్ ల పలుకుబడి కొరకు పోరాటం చేయాల్సిందే. ఇప్పుడు గిదే పని మీద ఉన్నారు కార్ పార్టీ వాళ్ళు. సందు దొరికితే చాలు పబ్లిక్ ల పార్టీ పేరు వినిపించే పనులు చేస్తుర్రు, సంబురాలు చేస్తున్నారు. అధికారం పోయినా పతారా మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటుర్రు. సీట్ల కూసున్నా కూసోకపోయినా మాటకు విలువ ఉండాలి, పబ్లిక్ ల పేరు వినిపియాలి. అప్పుడే లీడర్లకు పతారా తక్కువ కాకుండా ఉంటది. అందుకే అధికారం పోయినా సరే కార్ పార్టీ వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు చేస్తుర్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుట్టినరోజు సంబరాలు ఈసారి కూడా గట్టిగానే చేసిర్రు. ఊరూరా కేకులు కత్తిరించి ముక్కలు నోట్ల పెట్టుకుర్రు. అన్నేమో గాని పార్టీ పెద్ద ఆఫీస్ లో జోరుగా నడిచింది సంబురం. సందుల సందు సర్కారోళ్ల మీద నారాజై ఉన్న ఆటో అన్నాల మచ్చిక చేసుకునే ఎగిరం చేసిర్రు కార్ పార్టీ వాళ్ళు. ఆటో డ్రైవర్లకు ₹1,00,000 ఇన్సూరెన్స్ కాగితాలు పంచిపెట్టిర్రు. దివ్యాంగులకు 3 చక్రాల బండ్లు వంచిర్రు. కేసీఆర్ సార్ కు 70 ఏళ్లు పడ్డాయి కాబట్టి 70 కిలోల కేక్ కట్ చేసిర్రు. అసెంబ్లీలో సీఎం రేవంత్ సార్ కూడా మాజీ సీఎం కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక అది అట్లుంటే పిర్జాదిగూడల మాజీ మంత్రి మల్లన్న హల్చల్ చేసిండు. 70 సంవత్సరాలు ఆయన 10 సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించు కాబట్టి ఆయన ఇంకా 110 ఏళ్ళు నిమ్మడంగా హాయిగా బతకాలి. ఇంకా తెలంగాణని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. కేసీఆర్ సార్ 110 ఏళ్లు బతకాలే అన్నట్టు కోరుకున్నాడు సారు. పల్లె పని షేయ్ పార్టీ వాళ్ళను ఏమన్నాడో చూడుర్రి. వాళ్ళు ఒక దాదాలు ఒక పైల్వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. అదో పెద్దగా అదో లెక్కన వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా దాదాపు పైల్వాళ్ళు గుండాలు మాట్లాడతారు చూడు, అట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 20 ఎప్పుడు ఇస్తారో చెప్పు, ఎట్లా చెప్తలేరు. ఆగొగ్గ అట్లా అవుతున్నదాట. ఏమైనా మల్లన్న ముచ్చట్లే గమ్మత్తుంటాయని అనుకుంటుర్రు పబ్లిక్. ఇక అటు కేసీఆర్ సార్ అభిమానులంతా ఓ మొలక నాటాలే అని పిలుపునిచ్చిండు ఎంపీ సంతోష్ కుమారు. అన్నదానాలు, రక్తదానాలు, దేవుళ్లకు పూజలు గట్టినే నడిచినాయి. పెద్ద సార్ పుట్టినరోజుతోని మళ్ళోసారి రాష్ట్రం అంతా కార్ పార్టీ వాళ్ళ ధూమ్ధాం నడిచింది.